కలిపి చదువుకుందాం. పేజ్ సంఖ్య 452. కీర్తనలు 3వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయ ఆస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇంకో మాట 44 కీర్తన 8 మొదటి లైన్ చదువుకుందాం. దినమల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. మనం చదువుకున్న కీర్తన 3:3లో నీవే నాకు అతిశయ ఆస్పదముగాను ఉన్నావని దావీదు చెప్తా ఉన్నాడు. హెడ్డింగ్లో మనం చూస్తే అబ్షాలోము అను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు రాసుకున్నాడు ఈ మాట. సో రక్షణ పొందిన మన జీవితంలో 44వ కీర్తనలో మనం చదువుకున్న మాట ప్రకారం కోరహ కుమారులు చెప్తున్నారు, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. మన అతిశయం దేవుడై ఉండాలి. మనం దేన్ని బట్టి అతిశయపడాలి, దేన్ని బట్టి ఆనందం చేయించాలి రక్షణ పొందిన మనం అంటే మనల్ని బట్టి కాదు. కీర్తన 49లో 13లో స్వాతిశయ పూర్ణులకు సొంతాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. సొంత అతిశయం ఎక్కువ. నేనే కదా చేసింది, నేనే 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 కదా కట్టించింది. దానియేలు గ్రంథంలో రాజైన నెబుకద్నెజరు ఇలాంటి మాట మాట్లాడే శాపం తెచ్చుకున్నాడు. దేవునికి ఇవ్వకుండా ఘనత, తన రాజ్యానికి వచ్చిన ఘనతని దేవునికి ఆపాదించకుండా దానియేలు గ్రంథం తీయండి, 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఈయన కట్టించాడు అనుకున్నాడు. యాక్చువల్లీ నిజమే, మనం ఒకప్పుడు కూడా ఇట్లానే ఆలోచిస్తాం. కానీ మనం జాగ్రత్త పడాల్సింది దాంట్లో దేవుని హస్తం ఉందని ఎప్పుడు గ్రహించాలి. నా అతిశయ ఆస్పదం ఆయనే. ఇలా అనుకున్న దాని తర్వాత నువ్వు అనుకున్న దాన్ని బట్టి నీకు శాపం వచ్చింది అంటున్నాడు దానియేలు చెప్తూ. తర్వాత రాజు ఈ 31వ వచనం చదవండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యుద్ధ నుండి తొలగిపోవును, తమ యుద్ధ నుండి మనుషులు నీవు తరిమెదను. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల గడ్డి వేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారమై ఉంది. తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీకు తెలుసుకొని వరకు 7 కాలంలో నీకు ఇలాగు జరుగునని చెప్పాను. అది ఆ గడియలోనే అలాగే నెబుకద్నెజరుకు సంభవించింది. అది సొంత అతిశయం పనికిరాదు మనకి. కానీ ఆయా పరిస్థితుల్లో కొన్నిసార్లు ఈ యొక్క ట్రాప్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనము ఏదన్నా సంపాదిస్తున్నామంటే రక్షణ పొందిన మనకు ఉండవలసిన ఆలోచన అసలు ముందు ఆ పని చేస్తానికి ఆరోగ్యము, భూమి మీద ఉన్నాం. మనం సొంత అతిశయం పనికిరాదు. దేవుడు నాకు సహాయం చేశాడు. సో మనకి బాగా జరుగుతూ ఉన్నప్పుడు ఆలోచన ఉండాలి. కొన్నిసార్లు డిఫరెంట్గా వస్తాయి పరిస్థితులు, అప్పుడు కూడా అదే ఆలోచన ఉండాలి. బాగా జరుగుతూ ఉంది, అభివృద్ధిలోకి వెళ్తున్నాను అన్నప్పుడు తప్పిపోయే ప్రమాదం ఉంది. మనం గర్వంలో పడి ఆయనలాగా నెబుకద్నెజరు నేనే కట్టించాను మనల్ని బట్టి అతిశయపడతా ఉంటే, దేవుని బట్టి కాకుండా. పరిస్థితి బాగా లేనప్పుడు అలాంటి వ్యక్తి ఎలా తయారవుతాడంటే సనుక్కుంటూ ఉంటాడు. అప్పుడు తనను బట్టి అతిశయపడలేడు. ముందైతే పడ్డాడు, ముందైతే నేను సంపాదించాను అన్నాడు. ఓకే, అది అట్లా జరిగింది. కానీ ఆ ఘనతని దేవునికి అప్పచెప్పలా. భక్తిలో బాగానే ఉంటున్నాను అనుకుంటున్నాడు. ఎందుకంటే పరిస్థితిని బట్టి తన నిజమైన భక్తిని తను తెలుసుకొని కాదు అతిశయపడుతుంది. పరిస్థితి బాగుంది కాబట్టి తను భక్తిలో అతిశయపడతా ఉన్నాడు. ఒక సమయం వచ్చి పరిస్థితి చాలా దిగజారి, ఇప్పుడు అతిశయం ఉండదు ఆయనకి. ఎందుకంటే పరిస్థితిని బట్టి అన్నమాట ఆయన అతిశయపడేది. సనుగుడు చేస్తాం. ఇది ఎందుకంటే తనను బట్టి అతిశయపడటం. ఈ నేచరు మనం పాపంలో పడిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే రక్షణ పొందిన తర్వాత మనకి దేవుడు ఈ తప్పునన్నా నువ్వు అతిశయపడాల్సిందే దేన్ని బట్టి అంటే ఏ పరిస్థితులు అయినా నన్ను బట్టే. యెరెమీయా గ్రంథము 9:23 చదవండి. సెలవిచ్చుచున్నాడు.
జ్ఞానమును బట్టి తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిపించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఈ మాట, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పొంగిపోవాక. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే, అందుకొని ఉన్న జ్ఞానం. ఆయన నీకు జ్ఞానవాక్యం బుద్ధివాక్యం ఇస్తున్నా అవి కృపతో వచ్చిన వరాలై, కృపావరాలు అంటారు. నీ జీవితంలో పుట్టుకతోనే మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు అనుకో, కొన్నిసార్లు జ్ఞానము కాని వాడిని చూసి నీకు అతిశయం రావచ్చు. నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, నాదేం లేదు, నేను పుట్టుకతోనే నాకు అసలు నా ప్రమేయం లేకుండానే దేవుడు నన్ను కనికరించి జ్ఞానం ఇచ్చాడు అంతే. ఆ జ్ఞానాన్ని బట్టి అతిశయించవాక జ్ఞానాన్ని నీకు ఇచ్చిన దేవుని స్తుతించు. నీ త్రోవలో జ్ఞానము లేని వారు వస్తే అలా తక్కువగా చూడటం, వెర్రాడురా, నీకు నోరు బాగా ఇస్తే నత్తాడురా, నీ కళ్ళు బాగా ఇస్తే గుడ్డాడు రావట్లాడు, అతిశయించవాక. కానీ మనం జాగ్రత్త లేకపోతే ఇలాంటి ట్రాప్లోనే పడుతూ ఉంటాం. సూర్యుడు బలం బాగా ఉందనుకో, శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. రాజులు యుద్ధం చేసి బాగా గెలిచేసావంటే అన్ని జనులైన రాజులు ఏమనుకుంటుంటారంటే, నాకు చాలా బలం ఇచ్చాడు, యుద్ధ ప్రభావం ఉంది అనుకోవచ్చు. దేవుడు చెప్తున్నాడు, సూర్యుడు శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. నీ జీవితంలో బలం ఇచ్చాడు అనుకో దేవుడు, కొంతమంది ఆ బలాన్ని పాపానికి వాడతారు. శరీరంలో మంచి బలం ఇస్తే ఒకరిని వెళ్ళి కొడతానికి వాడతారు. తక్కువ బలమాన్ని. ఎందుకంటే అతిశయం. నేను కొడితే వాడేం చేస్తాడు, నోరు ఊపుతాడు, ఒకటేసారు. అలాంటి మేము చూస్తూ ఉన్నారు. రక్షణ పొందిన నువ్వు అట్లా ఉండదు. నీ శౌర్యాన్ని బట్టి నువ్వు అతిశయ పడవాక. నీకు బలం ఇచ్చిన, బలము అనుగ్రహించున్న దేవుణ్ణి స్తుతించు. ఎందుకంటే ఈ బలం కూడా శాశ్వతం కాదు. పెద్దాలం అయిపోతాం, శరీరం ముడతలు వస్తుంది. అప్పుడు తెలుసుకోవటం ఎందుకు? మనం చూస్తున్నాగా ఇప్పుడు నాకు బలం ఇచ్చిన దేవుణ్ణి నేను స్తుతిస్తున్నా. ఇంకో మాట, ఐశ్వర్యవంతుడు, డబ్బులున్నవాడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. భూమి దాని పరిపూర్ణత యెహోవాదే. నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చినవాడు దేవుడే. దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడనే గ్రహింపుకు రా ఫస్ట్. కానీ నువ్వు జాగ్రత్త లేకపోతే, ఇందాక గొప్ప ఐశ్వర్యాన్ని పొందుకున్న రాజు అతిశయపడి తప్పిపోయాడు. దేవుడు ఆయనకి రాజ్య ప్రభావాన్ని ఇచ్చాడనే గ్రహింపు రాలా. నా బలం, నా శౌర్యము, నేను వేసిన ఈ ఆలోచన, వాళ్ళని ఎప్పుడు పట్టుకోవాలా, నా జ్ఞానంతో యెరూషలేమునంతా పట్టేసుకున్నాను, అలా చేయబడ్డాడు. దేవుడు చెప్తున్నాడు, జ్ఞానాన్ని బట్టి వద్దు, స్తుతించు. బలాన్ని బట్టి కాదు, స్తుతించు. అతిశయం వద్దు. డబ్బులు ఉన్నాయా, అతిశయపడద్దు. నీకు ఇచ్చిన దేవుణ్ణి స్తుతించు. ఏం చెప్తానంటే ప్రభు ఎవరిని అతిశయపడాలంటే 24, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి దేవుణ్ణి పరిశీలనగా నేర్చుకో. ఎవరికి వస్తుంది ఇది? దీనుడైన ఆయనకు వస్తుంది ఆ దేవుని యొక్క విజ్డమ్. ఎందుకంటే ఆయన భూమి మీద కార్యాలు జరిగిస్తున్నాడు. అందులో నేను ఇంత అంత అసలు లెక్కలేదు నాకు. నేను ఒక్కనే కదా ఈ భూమి మీద ఉంది. నా మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగిస్తున్న ఆ దేవుణ్ణి బట్టి నేను అతిస్తున్నానే జ్ఞానానికి రావాలి. లేదా నువ్వు రక్షణ తప్పిపోతావు. టెంపరీగా బాగుంటుంది, బాగున్నట్టు కనిపిస్తుంది. కొంతకాలానికి ఆ అతిశయం వలన నీకు తప్పిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. సో గర్వం పనికిరాదు. నీకు ఆ ధన్యత ఇచ్చిన దేవుని స్తుతిస్తూ ఉండు. సో మనం కొన్నిసార్లు ఇంకో పరిస్థితిలోకి వెళ్తాం. ఏం పరిస్థితి? గడ్డు పరిస్థితి. ధనం ఉండదు, బలం తగ్గిపోద్ది, మెమరీ కూడా గుర్తుండదు, పెరిగేకుదు. నీకు అప్పుడు తెలియలా, చదివిందంతా గుర్తుంటుందే, సంపాదించిందంతా భలేగుంటుంది. ఓ సమయం వచ్చిన తర్వాత ముసలితనాన్ని బట్టి మైండ్ తగ్గిపోవడం ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో చదువుతున్నాం కదా,
చివరి పరిస్థితి ఎలా ఉంటుంది? ధనమా? ఉన్నా ఏం చేసుకోలేవు, తినటానికి ఇబ్బందిగా ఉంటుంది, అసలు తినేది ప్రతి తినలేవు, అరగదు, బలం ఉండదు. సో అప్పుడు అతిశయం పొందిన నీవు ఇప్పుడు దాన్ని బట్టి అసలు అతిశయం పొందగలవా? లేదు లేదు, పొందలేవు. ఇప్పుడు కూడా దేన్ని బట్టి నువ్వు అతిశయం పొందగలవు? దేవుని బట్టి. మా అంతరంగ పురుషుడు దినదినము ఎదుగుతూ ఉన్నాడు, మా బాహ్య పురుషుడు తగ్గిపోతున్నా. మనకి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16 చదవండి. 2 కొరింథీ. కావున ఉమ్. చింతించుచున్నాను. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అప్పుడు ఎలా అతిశయపడగలవంటే దేవుని మనసు ఉండాలి నీకు, లేకపోతే ధైర్యం చెడిపోద్ది. ఎందుకంటే చూసిన దాన్ని బట్టి అతిశయపడుతున్నాం కదా. బలం లేదు, జ్ఞానం లేదు, డబ్బులో ఒకప్పుడు ఉన్నాయి అన్నీ పోయినాయి, నేను మోసం చేశారు, వెళ్ళిపోయారు, ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు కూడా నువ్వు దేన్ని బట్టి అతిశయ ధైర్యంతో అతిశయపడాలంటే పౌలు చెప్తున్నాడు, ఇవన్నీ పైకి కనిపిస్తున్నాయి అంతే. మా అంతరంగ పురుషుడు తనకున్న ఆత్మ బలం పెరుగుతూ ఉంది, పైకి పోవచ్చు. నేను దేవునిలో ఉన్నాను, దేవునిలో భద్రంగా ఉన్నాననే దాన్ని బట్టి అతిశయపడతాను. లేదా సరైన యాటిట్యూడ్ లేకపోతే మనకి భయం వచ్చేస్తా. అప్పుడు భయం ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? కోర కుమారులాగా మనం దినమెల్లా దేవుని యందు మేము అతిశయపడుతున్నాం అనే భావం లేకపోవటం, మనం దినమెల్లా మనల్ని స్వాస్యంగాను ధనాన్ని బట్టో మనం జ్ఞానాన్ని బట్టో మనం అతిశయపడి ఉండటం వల్ల అయి ఉండొచ్చు. వారు చెప్తున్నారు కీర్తన 44లో ఒక మాట 22 చదవండి. దీన్ని బట్టి ఉమ్. మేము వధింపబడుతున్నాం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంతబడుతున్నాం. ఈ పరిస్థితి చూడండి వాళ్ళకి. దేవుణ్ణి బట్టి అంట వాళ్ళు దినమెల్లా, ఇందాక కూడా దినమెల్లే ఆ మాటలో కూడా అక్కడ అతిశయపడుతున్నారు. ఇక్కడ దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెల్లాగా ఉన్నాం అంటున్నాడు పౌలు గారు. ఈ మాటని మనకి చెప్తూ రోమిలికి రాసిన పత్రికలో కోట్ చేస్తూ 8వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చదవండి, 35 నుంచి చదవండి. 8:35 నుంచి. హింసైనను, కరమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున నిన్ను గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. ఇప్పుడు ఒక మాట చదవండి తర్వాత. మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. అది నీకు విశ్వాసంలో విజయం ఎలా వస్తుందంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమలో నువ్వు ఎదుగుతూ ఉంటావు, కుమ్మరించబడి ఉంటుంది ఆ ప్రేమ. రోమిలికి రాసిన పత్రిక ఈ మాట కూడా చదవండి, 5వ అధ్యాయం 5 చదవండి, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 5:5. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ ప్రేమ నుంచి నిన్ను ఎవరు విడిపించలేరు. ఈ ప్రేమ నువ్వు ఎలాంటి పరిస్థితున్నా, శ్రమైనా, నిందైనా, బాధైనా, కరువైనా, ఖడ్గమైనా ఏదైనా కానీ వధించబడినట్టే ఉంటావు, వదక సిద్ధమైన గొర్రెల వలె. ఏంటప్పుడు ఈ కష్టమని, కానీ వధించబడవు. అలాంటి పరిస్థితుల్లో కూడా శ్రమలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. దేన్ని బట్టి నువ్వు అతిశయించాల్సింది? క్రీస్తు ప్రేమను బట్టి. ఆయన నిన్ను ప్రేమించిన దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే, ఇట్లన్నిట్లో కూడా ఎలాంటి నన్ను ప్రేమించాడు మెడిటేట్ చేస్తావు. అప్పుడు లేదనుకో, ఆయన నన్ను ప్రేమించడం ఏంటి, నేను ఇంత మంచివాడిని అయితే, నీకు అర్థం కాదు. మన పాపస్థితి, క్రీస్తు యొక్క మంచితనం, ప్రేమను మనం కరెక్ట్గా మెడిటేట్ చేసినప్పుడు మనకి ఇంక అతిశయమే ఉండదు. అసలు ఏం అతిశయించాలా? ఘోర పాపం ఇది. దేన్ని బట్టి అతిశయిస్తుంటాం? ఆయన ప్రేమను బట్టి. అప్పుడు ఏం జరుగుతుంది? శ్రమ వచ్చినా విజయం వస్తుంది, హింస విజయం వస్తుంది. ఇది ఇంపార్టెంట్ మనం విజయం సాధించాలంటే. కానీ కొన్నిసార్లు మనము బాగున్నప్పుడేమన్నా అతిశయం, బాగాలేనప్పుడేమన్నా సనుగుడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే రాంగ్ రూట్లో ఉన్నావు, మార్గం తప్పిపోతున్నట్టు. సో మన జీవితంలో
శ్రమ వచ్చినప్పుడు మనకి ఉండాల్సింది ఏంటంటే, నేను దేవుణ్ణి బట్టి ఆనందిస్తున్నాను. అంజూరపు చెట్టు పూయకపోయినా, హబక్కుకు మన 3వ అధ్యాయం చివరిలో ద్రాక్ష ఫలించకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను అంటున్నాడు ఆయన. సో మన ఆనందము అతిశయము ఏదవ్వాలనంటే దేవుడై ఉండాలా. కీర్తనలు 16లో 2వ వచనం చదవండి. ఉమ్, ఉమ్. మనకు ఆధారం ఏంటంటే క్షేమానికి నీ ఆలోచన కాదు. బాగా క్షేమంగా ఉన్నప్పుడు మనకు రావాల్సిన ఆధారం ఆయనే. మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే దేవుని జ్ఞానాన్ని బట్టి నడుచుకోవాలి. జ్ఞానం లేకుండా అసలు నడవకుండా నీ బాధ్యత చేయకుండా ఉండకూడదు. బట్ నడుచుకుంటున్నా నేను భలే నడుచుకున్నానే, నా క్షేమాధారం నేనేనే అనుకోవద్దు. ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా క్షేమాధారం ఆయనే అనే యాటిట్యూడ్ 2వ వైపు ఉండాల. అది బ్యాలెన్స్గా నువ్వు నడుస్తున్నట్టు. ఇంకో చోట కీర్తనలు 62:7 చదవండి. కీర్తన 62:7. ఈయన చూడండి ఎలా చెప్తున్నాడు. నా రక్షణకు నా మైకు దేవుడే ఆధారం అంటున్నాడు. ఇది చాలా లో స్పిరిట్. ఇది దీంట్లో సొంతం గురించి అతిశయించేది ఏమి లేదు. ఆయన రక్షణకి ఆయన జ్ఞానం అని ఒప్పుకోవట్లేదు, ఆయన బలం అని ఒప్పుకోవట్లా. డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను రక్షించుకున్నాను అనుకోవట్లా, ధనం మీద ఆధారపడట్లా. ఇవన్నీ ఉన్నా ఏం చెప్తున్నాడు, దేవుడే ఆధారం. నీవే నాకు అతిశయాస్పదంగా ఉన్నావు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొలస్సీ పత్రికలో ఒక మాట 3వ అధ్యాయంలో 3:3 చదవండి. కొలస్సీ. ఈ జీవము క్రీస్తుతో కూడా దేవుడి యందు దాచబడి ఉన్నది. అది మన పరిస్థితి. మన జీవం ఎక్కడుందంటే దేవునిలో దాచబడి ఉంది. మనము ఈ మాటను కరెక్ట్గా అర్థం చేసుకుంటే శ్రమలో తొలగిపోం. బాగున్నప్పుడు మన జీవం నాలోనే ఉంది అనే స్వనీతిని బట్టి అతిశయిస్తున్నాం అనుకో, దేవుడు నన్ను కృపను గురించి నడిపించుతున్నాడనే భావం లేకుండా ఉండి నేను భలే నడుస్తున్నామనే భావంలో ఉన్నావు అనుకో, బాగా లేని పరిస్థితుల్లో నువ్వు నడవలేవు. ఎప్పుడు నడవగలుగుతావు? నేను దేవుడిలో ఉన్నా, నా దేవుడిని యందు ఆశ్చర్యపడుతున్నాను, ఆయన నన్ను తప్పిస్తాడు. గాఢాంధకార లోయలు నేను సంచరిస్తున్నా, భయపడను, ఆయన నన్ను ఆదుకుంటాడు కాపరిగా అని కీర్తన 23లో మాటలు మనకి కరెక్ట్గా వస్తాయి. ఈరోజు రక్షణ పొందిన నీవు దేవుని యందు అతిశయపడటం నేర్చుకుంటున్నావా? నీకు ఇచ్చిన భక్తిని బట్టి కానీ, దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు, అందాన్ని బట్టి కానీ, దేవుడు నాకు పుట్టుకతో అందం ఇచ్చాడు, అందహీనులు చూసి నేను గర్వపడాల్సిన పని లేదు. బాగా అందంగా ఉన్నామని గర్వపడిన వారు ఒక సమయంలో జీవితంలో వచ్చే ఆటుపోటుని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు ఉన్నారు. ఎక్కడొచ్చింది? ఒకప్పుడు అతిశయం. పరిస్థితి మారినప్పుడు దాన్ని తట్టుకోకపోతే ఆ అందమే అసలు నువ్వే నాశనం చేసుకుంటావు. నువ్వు దేన్ని బట్టి అతిశయించాలి? నీకు ఆ బ్యూటీ ఇచ్చిన గాడ్. నేను అతిశయపడేది ఏం లేదు. ఈ అందం కూడా అసలు చివరి దాకా ఉండదు, ముడతలు వచ్చేస్తుంది. భూమి మీద నీకు కృప చూపుచు నిన్ను ఆ స్థితిలో ఉంచిన దేవుణ్ణి బట్టి నెమ్మదిగా నిదానంగా పరిశీలించి నువ్వు నడు. నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఇతను కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.